హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కుక్ అయితే చేయబోతున్నా. మురుగునాలు అయితే మనం ఇల్లు వేసుకోవాలి. దాని తర్వాత మనం కారం పొడి వేసుకుందాం. కారం పొడి ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతే, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కారం పొడి వేసుకున్న తర్వాత మనం ఉప్పు అయితే తీసుకుందాం. ఉప్పు అయితే కొంచెం సేపు 1 టేబుల్ స్పూన్ అంత కాకుండా కొంచెం దానికన్నా తక్కువ ఉప్పు అయితే వేసుకుందాం. దాని తర్వాత కొంచెం ఈ ఉప్పు అయితే మళ్ళీ అన్నీ పెట్టిద్దాం. ఉప్పు నూనె తీసుకుందాం. ఇదైతే ఆయిల్ అయితే కొంచెం వేసుకొని ఇలా అయితే పోసుకోవాలి. అయిపోయింది కదా, ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది మూత పెట్టేసి దాని తర్వాత ఇవైతే టమాటాలు కనపడుతున్నాయి కదా, ఇవి ఇల్లు వేసుకుందాం. కొంచెం ఏమైనా తక్కువ అయితే మళ్ళీ లాస్ట్ వేసుకుందాం. స్పూన్ మిక్సీ ఇద్దాం. ఫ్రెండ్స్, ఇది కొంచెం నాకు బాగాలేదనిపిస్తుంది, ఇంకా స్పైసీ కావాలనేసి మళ్ళీ కారం పొడి అయితే బ్యాక్ తీసేసుకుందాం. మళ్ళీ వేసుకుందాం కారం పొడి. ఉప్పు అయితే తీసుకున్నాం. ఉప్పు అయితే అయిపోయింది. టమాటాలు అయితే ఓకే, టమాటాలు మళ్ళీ అక్కలేదు తీసుకోనికి. ఇప్పుడు ఆయిల్ కూడా వేస్తాం. ఆయిల్ అయితే వేసేసుకుందాం. వేసేసాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇప్పుడైతే మిక్సీ ఇద్దాం. మళ్ళీ అంటే మొత్తం మంచి కలర్ రావాలి. మంచి కలర్ వచ్చేటప్పుడు కలర్ అయితే రావాలి. చేసుకుందాం. పదండి జల్దీ చేద్దాం. ఇది ఒక చిన్న స్నాక్స్ టైప్. ఇప్పుడు ఇంట్లో మమ్మీస్ కానీ ఇట్లా చెప్తారు కదా, మమ్మీ మనం అడుగుతాం కదా స్నాక్స్ కావాలనేసి, ఇట్లా స్నాక్స్కి ఇది తీసుకుందాం. ఇదిగోండి, ఇట్లా కలర్ అయితే మంచి కలర్ రావాలి, రెడ్ కలర్ రావాలి. కనపడుతుందా? ఓకే, మళ్ళీ మంచి మిక్స్ చేసుకుందాం. ఇంకా చాలా అయితే మిక్స్ చేసుకుందాం. మనం ఎండుకైతే వచ్చేస్తున్నాం. మంచి స్పైసీ కలర్ అయితే కావాలా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అయిపోయింది, టేస్ట్ ఇద్దాం. సూపర్.